అయిపోయిందండి. మసాలాల పులుసు వేసుకొని అన్నం తింటున్నాను. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. చాలా బాగుందండి మసాలాల పులుసు. హాయ్ అండి, మరి ఈరోజు మసాలా వడలు పులుసు పెట్టుకుంటున్నానండి. నేను ఇంట్లో కూర చేస్తున్నాను. మరి మసాలా వడలు, దానికి కావాల్సినవి ఆనియను, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు అండి. కొంచెం ఎక్కువగానే నానబెట్టుకోవాలండి. బాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి పులుసుకి. ఎందుకంటే పులుసు కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలండి. తక్కువగా పెట్టుకుంటే ఈ వడలు పీల్చేస్తాయండి పులుసుని. కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టుకొని సగం ఉడికిన తర్వాత ఈ వడలు వేసుకుంటే ఆ వడలకి సగం పులుసు అంతా వడల్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి చింతపండు ఎక్కువే పట్టద్దండి, ఆయిల్ కానీ చింతపండు కానీ. మరి మసాలా వడలు కర్రీ చేసుకుందామండి. ఫ్రెండ్స్, నేను ధనియాల పొడి ప్యాకెట్స్ కొననండి. ధనియాలు వేయించుకుంటాను, చిన్న జార్లో వేసుకుంటాను పొడి. ఒక్కొక్కసారి ఒక 1/4 కేజీ అట్ట తెచ్చుకొని పౌడర్ చేసి డబ్బాలో పోసి పెట్టుకుంటానండి. వేయించుకొని మిక్సీకి వేసుకుంటే బాగా మంచి స్మెల్ వస్తుందండి, కొన్న ప్యాకెట్స్ కంటే కూడాను. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టుద్ది మసాలాలకి. ఒక చెక్క, 3 లవంగాలు వేస్తున్నాను. కచ్చా పచ్చగా దంచుకున్నది తెల్లగడ్డలండి, ఒక 4 పాయలు. కొంచెం మెంతులండి, పులుసు కూరల్లో మెంతులు వేసుకోవాలి, వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. తాలింపు గింజలు, ఆనియన్ వేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. కరివేపాకు, బాగా ఫ్రై అవనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ధనియాల పొడి మంచి స్మెల్ వస్తుంది, మెత్తగా బాగా వచ్చేసింది. ఎక్కువ ధనియాలున్నా కూడా పౌడర్ చేసి పెట్టుకుంటానండి నేను. టమోటాలు వేసేసుకున్నాము. టమోటాలు అడుగంటకుండా ఉప్పు వేసుకున్నామండి. బాగా ఫ్రై అవనిద్దాము. ఆయిల్లో బాగా ఫ్రై అవనిద్దామండి. మరి నెల్లూరులో మరి ఏదన్నా పెళ్ళిళ్ళప్పుడు కానీ శుభకార్యాలకి కంపల్సరిగా మసాలా వడ పులుసు అనేది కంపల్సరిగా ఉంటుందండి. మరి చాలా బాగుంటుంది. పొంగల్లో కానీ
మరి వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుందండి టేస్టు. మరి ఈరోజు చేసుకున్నది రేపటికి ఇంకా కూడా బాగుంటుందండి. చేసుకున్న రోజు కంటే కొంచెం మిగిలితే మరుసటి రోజు కూడా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. మసాలా వడ పులుసు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్ చేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. శోభారాణి కొప్పోలండి మా ఛానల్. ప్లీజ్ అండి, మీరందరు సపోర్ట్ వల్లే నాకు సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి, ఆశిస్తున్నాను. మరి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్. చూడండి, ధనియాల పొడి వేసుకుంటున్నానండి. మిక్సీ పట్టింది ధనియాల పొడి, కారం, పసుపు, ఇంకొంచెం కారం వేసుకుందాం. చింతపండు పులుసు పోసేసుకున్నామండి. కొంచెం పులుసు ఎక్కువగానే పట్టుద్ది, వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాము. దించుకునేటప్పటికి ఇటు రావాలండి. వడలు పీల్చేసుకుంటాయి కదా పులుసు. చూడండి, ఇది ఇంత పులుసు ఇట్లా పెట్టుకోవాలండి. కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ కూడా బాగానే పట్టద్ది. ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ కూర రేపటికి కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపటికి కూడా తినొచ్చండి, బాగుంటుంది. ఎందుకంటే అసలు ఈ రోజుటి కంటే రేపే బాగుంటుందండి. ఇప్పుడు నైట్ చేస్తున్నాను నేను. బాగా టేస్ట్గానే ఉంటుందండి. మసాలా పులుసు అంటే కూడా మా అమ్మకి మాకు చాలా ఇష్టము. మా అమ్మ చేయమన్నది, నాకు తినాలనిపిస్తుంది, చెయ్యమ్మా అంటే చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక వడలు వేసేసుకుందామండి. మసాలా వడలు వేసుకుందాము. పులుసు కొంచెం ఎనికింది. వడలు వేసుకుంటే ఇంకా కొంచెం వడలు పీల్చేసుకుంటాయి కాబట్టి ఇంకా తగ్గుద్ది. ఇంక చిక్కబడిన తర్వాత ఆపేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మసాలా వడ పులుసు రెడీ అయిపోద్దండి ఇంకా 5 నిమిషాల్లో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ పెట్టి ఇలాగ ఛానల్స్ వీడియోస్ తీస్తున్నానండి. నాది శోభారాణి కొప్పోలండి నా ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. ఏదో చేయాలి జీవితంలో, ఏదో సాధించాలి, ఓడిపోకూడదు, జీవితం అంటే గెలవాలి అనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. మరి జీవితంలో అంటే నేను 10th, ఇంటర్ ఇలాగా చదివాను. మరి డిగ్రీ వరకు చదువుకున్నానండి. ఏ జాబు లేదు. జీవితంలో ఒక జాబ్ కానీ దేనికి అసలు ఏం చేయలేకపోయాను. నేను పుట్టినందుకు అనుకున్నానండి. మరి యూట్యూబ్ ఛానల్ పెట్టి దీంట్లో అయినా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి. ప్లీజ్ అండి. ఇంకా అయిపోయిందండి కర్రీ, మసాలా వడల పులుసు. థ్యాంక్స్ అండి.